రైతు సోదరులకు నమస్కారం. గత వీడియోలో ఈ షుగర్ కేన్ పంట యొక్క ఉపయోగాలు, ఈ చెరుకు పంట యొక్క ఉపయోగాలు అనేది తెలియజేసుకున్నాం. అయితే ఈ పంట ఎట్లా నాటుకోవాలనే విషయం ఈ వీడియోలో తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ చెరుకు పంట సంబంధించినటువంటివి ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ అనేది దీన్ని అందరూ మేనేజ్ చేయలేరు కాబట్టి ఏం చేసిందంటే, నేషనల్ షుగర్ లిమిటెడ్స్, స్టేట్ షుగర్ లిమిటెడ్స్, ఆ కార్పొరేషన్ లెక్కల కొన్ని కంపెనీస్, కొన్ని ఇండస్ట్రీస్ వైజ్గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అన్ని వెరైటీస్ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూరు వారి వెరైటీస్నే వాటికి సంబంధించిన రీసెర్చ్ స్టేషన్, అదే షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూరులో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి అయిన వెరైటీసే అందరూ వేసుకుంటారు. మ్యాక్సిమం ఇక్కడ వేసుకునే అన్ని షుగర్ కేన్ వెరైటీస్లు CO తోటే స్టార్ట్ అవుతాయి. CO 86-069 అని, 49 అని, ఇదేమో డ్రాట్ రెసిస్టెన్స్, తర్వాత బౌద్ధ అని, మన నేలకు సరిపోయేది బుద్ధ వెరైటీ అనేది మన నేల సైడ్ వేసుకునే వెరైటీసు. తర్వాత నాయని, అవాని, ఇంకా ఈ రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఇవి సంబంధించిన ప్రధానమైన అంశం. అయితే ఈ వెరైటీసే వేసుకుంటారు. వెరైటీస్ విషయం పక్కన పెడితే, దీన్ని ఈ షుగర్ కేన్ పంట, ఈ యొక్క చెరుకు పంట, ఈ సెట్స్ అంటాం కదా, కణుపు మధ్యమం, ఈ కణుపు మధ్యమం అంటాం కదా, ఈ కణుపు మధ్యమం నుంచి ఉన్నటువంటి మధ్యల నుంచి దీన్ని వేసుకుంటే ఆ కణుపు మధ్యం నుంచి వేర్లు అనేటివి లోపల చొచ్చుకొని పోయి పై భాగం నుంచి, కాండం నుంచి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశం. అయితే ఈ షుగర్ కేన్ పంట లోపలికి ఇప్పుడు క్లియర్గా లోపలికి వెళ్తే ఏమవుతుందంటే, దీన్ని 4-5 విధాలుగా ప్లాంటింగ్ చేస్తారు. ఒకటి, ఇప్పుడున్న కండిషన్లో టిష్యూ కల్చర్ అనే ఒక ప్రాసెస్. టిష్యూ కల్చర్ నుంచి చిన్న బడ్, ఆ కణుపు మధ్యం దగ్గర ఉన్నటువంటి ఆ కన్నుల దగ్గర నుంచి ఆ బడ్డును తీసుకొని దాన్ని టిష్యూ కల్చర్ పద్ధతిలో దాన్ని ప్రాసెస్ చేస్తారు. అదొక రకమైన పద్ధతి. తర్వాత నెక్స్ట్ మూడు కణుపు మధ్యమాలు ఇట్లా 3 ఉంటాయి. మూడు ఉన్నవి వేసుకుంటారు, అదొక రకమైన పద్ధతి. 2 ఉన్నవి వేసుకుంటారు, అదొక రకమైన పద్ధతి. సింగిల్ బడ్ అనేది వేసుకుంటారు, అదొక రకమైన పద్ధతి. అయితే ఈ రకంగా వేసుకునే పద్ధతులు ఉన్నాయి. అయితే భూమి చదును చేసుకున్న తర్వాత ఏమేంది విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు భూమిని చదును చేసుకున్న తర్వాత 5 నుంచి 10 టన్నుల పశువుల పేడ అనే దాన్ని 5 నుంచి 10 టన్నులు భూమి లోపలికి దున్ని వేసుకునే టైంలో దాన్ని వేసుకొని కలియ దున్నుకోవాలి. ఇది ఫస్ట్ అంశం. సెకండ్, ప్లాంటింగ్ మెథడ్స్లో ఒకటి, కింద డౌన్ సైడ్ దీనికి ప్లాంటింగ్ చేసుకునే టైప్స్లో ఎట్లుంటాయంటే, భూమికి ప్లాంటింగ్ చేసుకునే టైప్లో దీనికి ఎట్లుంటాయంటే, ఒకటి డ్రిప్ ఇరిగేషన్లో చేసుకుంటారు. ఇంకోటి ఈ విధంగా ఇది పాదుల వెరైటీలో ఈ విధంగా పాదులుగా ఉన్నటువంటి దాంట్లో ఈ విధంగా ఒకటి చేసుకుంటారు. పాదులుగా ఉన్న దాంట్లో ఈ విధంగా పాదులుగా ఉన్నట్టు వెరైటీలో ఇంకోటి వేసుకుంటారు. ఇది స్పేసింగ్ అనేది ఎంత అంటే 90x75 అని, తర్వాత 180x70 అని ఈ లెక్క ప్రకారంగా ఉంది. మ్యాక్సిమం 90x35-70, తర్వాత 120x90, 120x60 ఈ రకమైన రకరకాల స్పేసింగ్ తోటి, అంటే రైతు యొక్క భూమికి మరియు రైతు యొక్క నీటి వసతికి అవైలబిలిటీని బట్టి ఈ విధంగా స్పేసింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాడు రైతు. ఇది ప్రధానమైన అంశం. ఈ అన్నిటిలో ఏదో ఒక పద్ధతిలో దాన్ని నాటుకుంటారు. దీనికంటే ముందల విత్తనం దీంట్లో వేసుకోవడం కంటే ముందు విత్తన శుద్ధి అనేది ఎందుకు చేయాలనేది క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. విత్తన శుద్ధి అనేది క్లియర్గా ఎందుకు చేయాలంటే, ఒకటి, విత్తన శుద్ధి చేయడానికి ప్రధానమైన ఫస్ట్ కారణం ఏంటంటే, దీంట్లో ఈ చెరుకు పంటలో ఎర్ర తెగులు అనేది ప్రధానంగా రైతులను బాగా ముప్పు తిప్పలు పెట్టే తెగులు. మిగిలిన వాటిని ఎట్లయినా కంట్రోల్ చేయవచ్చు, కానీ ఎర్ర తెగులు వాటిని
కంట్రోల్ కాదు. ఎందుకు కంట్రోల్ కాదు అంటే అది లోపల నుంచి వస్తుంది కాబట్టి కంట్రోల్ కావు. మిగిలిన తెగుళ్ళు ఈ బూజు ఏమంటారు తుప్పు తెగులు ఇంకోటి కొరడా తెగులు ఇవన్నీ బయట నుంచి వస్తాయి కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ లోపల నుంచి వస్తుంది కాబట్టి ఇది సీడ్ బార్న్ డిసీజ్ అంటే సెట్స్ అవి ఉంటాయి కదా, దాని నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. దాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే దాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ప్రధానంగా చేసే అంశం ఏమిటంటే ఆ ఎర్ర తెగులను కంట్రోల్ చేయడానికి విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధి ఒకటి కార్బన్ డైజియం 50% WP, దాంతో 15 నుంచి 30 నిమిషాలు ఒక 2 గ్రాములు పర్ లీటర్ వాటర్ ద్రావణంలో ఆ సెట్స్ అంటే ఆ 2 సెట్స్ 3 సెట్స్ ఆ రూపంలో ఉన్నట్టు అన్నిటిని దాంట్లో వేసేసుకొని 1 ఎకరకు 3 సెట్స్ అయితే 16,000 మొక్కలు పడతాయి. 2 సెట్స్ అయితే 24,000 నుంచి 36,000 మొక్కలు పడతాయి. ఆ విధంగా దాంట్లో వేసుకొని దాన్ని 15 నుంచి 30 నిమిషాల వరకు దాంట్లో చేస్తారు. ఒకవేళ మనకు అందుబాటులో కార్బైడెంజమ్ దొరకకపోతే థయోఫినేట్ మిథైల్ని 70% WP దాన్ని తీసుకొచ్చి అది కూడా 15 నిమిషాలు దాంట్లోనే వేసి ఆ యొక్క సెట్స్ని దాంట్లో వేసి మనము జర కలియ తిప్పుకున్నట్లయితే లోపల ఎక్కడైనా కానీ సీడ్ బార్న్ డిసీజ్ అంటే విత్తనంతో పాటుగా అంటే ఆ సెట్స్ లోపల నుంచి వచ్చే తెగులు ఏదైతే ఎర్ర తెగులు ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రధానంగా వేసుకునేటివి. ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటారు. ఒకవేళ ఇది కూడా కాలేదు, ఇండస్ట్రీస్ నుంచే తెచ్చుకుంటున్నాం, విత్తన శుద్ధి రైతు చేసుకుంటలేడు, ఇండస్ట్రీస్ నుంచే తెచ్చుకుంటున్నాం, రైతు డైరెక్ట్ వేసుకుంటలేడు, ఇండస్ట్రీస్ నుంచే బైబ్యాక్ అగ్రిమెంట్ తోటి డైరెక్ట్ వేసుకుంటుండంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దాన్ని 55 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద దాన్ని వేడి చేస్తారు. దాన్ని వేడి చేసేటానికి ఏమవుతాయంటే ఆ 55 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఆ యొక్క ఎర్ర తెగులకు సంబంధించిన అవశేషాలు ఏమైతే ఉంటాయో అవి చచ్చిపోతాయి. ఆ విధంగా చచ్చిపోవడం వల్ల ఏమవుతాయంటే రైతు అనేది డైరెక్ట్ తీసుకుపోయి ఫీల్డ్ వేసుకున్నా అని సరిపోతుంది. ఇది విత్తన శుద్ధికి సంబంధించిన ప్రధానమైన అంశం. ప్రతి ఎకరాకు ఎన్ని మొక్కలు వస్తాయి అనేది, తర్వాత ఏ వెరైటీస్, మళ్ళా భూమిని చదువుని చేసుకునేటువంటి సంబంధించినటువంటి విషయాలు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలియజేసుకున్నాం.